వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కావలి నియోజకవర్గంలో మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 28 నుంచి చెన్నాయిపాలెం పంచాయతీలో నందిమపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసనందు సోమవారం ఎన్నికల ప్రచార గోడ పత్రికలను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకి చెన్నాయిపాలెం పంచాయతీ నందిమపురం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలిపారు. ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న ప్రచార కార్యక్రమం నందిమపురం నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొంటారని అన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు ఇచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు మన కావలి నియోజకవర్గంలో రేపు మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 28వ తారీఖు ఉదయం 9 గంటలకి నందిమపురం నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా మన ఈశాన్యంలో ఉన్న చెన్నాయిపాలెం పంచాయతీ నందిమపురం నుంచి ప్రారంభించడం ఆచారం. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ, వైఎస్ఆర్ అభిమానులందరూ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ ఈరోజు జగనన్న ఈరోజు పేద ప్రజలకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2 సార్లు మీ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మన నెల్లూరు జిల్లాలో ఎంపీలను కూడా గెలిపించిన ఘనత మీ అందరిది. ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గెలిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందజేయగా, లబ్ధి చేకూరగా